హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 135కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అండ్ ఫీజు రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో నేను ప్రస్తుతం చేస్తున్నాను. మీలో కనుక ఎవరైనా నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ ఎగ్జామ్ ఫీజు ఎప్పటి వరకు ఉంది అని అడుగుతున్నారు. ఎగ్జామ్ ఫీజు అయితే అంటే 135 సెమిస్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే 27th డిసెంబర్ వరకు అయితే ఉంది. మనకి ఆల్ ఆఫ్ మన ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు. బీఎస్సీ వాళ్ళు అండ్ ప్రాక్టికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ప్రాక్టికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని చూజ్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం ప్రాక్టికల్కి ఎలిజిబుల్ అవుతాము. కంపల్సరీగా మీ కన్సర్న్డ్ స్టడీ సెంటర్లో అడిగి తెలుసుకోండి. మీ ప్రాక్టికల్స్ అనేటివి ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనేటివి తెలుసుకోండి. సో కొన్ని సెంటర్స్లో మాత్రమే ప్రాక్టికల్ రిలేటెడ్ క్లాసెస్ అనేటివి జరుగుతాయి. అవి ఎక్కడ జరుగుతాయో తెలుసుకోండి. ముఖ్యంగా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు, ఎందుకంటే సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి తెలుసు కాబట్టి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు అయితే ఆల్రెడీ చేసి ఉంటారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంతవరకు చేసి ఉంటారు కాబట్టి ఈ ప్రాక్టికల్ షెడ్యూల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయో తెలుసుకోండి, ఎక్కడ ఉంటాయో కూడా తెలుసుకోండి. అదేవిధంగా ప్రస్తుతానికైతే ఎగ్జామ్ ఫీజు అనేది నడుస్తూ ఉంది. 135కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు అని నడుస్తుంది. ఎవరైనా బ్యాక్లాగ్స్ అంటే ఫస్ట్ సెమిస్టర్లో కానీ థర్డ్ సెమిస్టర్లో కానీ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మనము ఈ ఫీ పేమెంట్ ద్వారా మనం ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది కూడా మనకు పూర్తిగా ఈ విషయం తెలిసిపోద్ది. మీ నెంబర్ కొట్టగానే మీ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వగానే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో తెలిసిపోద్ది అనమాట. సో 27th వరకు డిసెంబర్ వరకు అయితే ఉంది. ఎవరైనా ఫీ కట్టుకోవాలనుకుంటే 135 సెమిస్టర్ సంబంధించినటువంటి ఫీ కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. సో ఇది ప్రస్తుతానికైతే ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా చాలామంది ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే చేసుకున్నారు, అడ్మిషన్ ఫీజు కట్టలేదు అంటున్నారు. వాళ్ళకైతే ఛాన్స్ లేదనమాట. అదేవిధంగా సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకైతే మన 6th వరకు ఉండే అడ్మిషన్ ఫీజు అంటే ఎక్స్టెండ్ చేయడం జరిగింది కొంత. సో ఎవరైనా ఎగ్జామ్ అడ్మిషన్ ఫీజు కట్టుకొని వాళ్ళు కూడా 6th వరకు కట్టుకునేది ఉండే. సో ప్రస్తుతానికి అయితే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే ఉంది. ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో జరుగుతాయి అన్నమాట. సో ఇంకా ఒక టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఉంది. ఇదివరకు మనకి యూనివర్సిటీ నుంచి బుక్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది స్టడీ సెంటర్కి సంబంధం లేదు. బుక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఓన్లీ యూనివర్సిటీకి మాత్రమే తెలిసి ఉంటుంది అనమాట. అదేవిధంగా చాలామంది ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు అంటే 6th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మాకు సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి సపరేట్ వీడియోని కూడా నేను చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.